ఫెబ్ 4న అయితే శ్రీకాంత్ అన్న బర్త్‌డే. ఇగ మనోళ్ళైతే పొద్దుగాలనే కలుసుకున్నారు. మేమైతే నైట్ ఎళ్ళినాం. నాకు కొద్దిగా పనుండే ఆ రోజు. ఇగ మనోళ్ళైతే కేక్ తీసుకోవడానికి కేక్స్ అండ్ బేక్స్‌కి అయితే ఎళ్లిర్రు. కేక్ తీసుకున్నారు. ఇగ ప్రొద్దున్నే వదిననైతే కేక్ గూడా కట్ చేపిచ్చింది. మేము గూడా ఎప్పుడైనా పొద్దుగాలనే కేక్ కట్ చేపిచ్చేటోళ్ళం గానీ, ఇగ ఈసారి నైట్ ప్లాన్ చేసినాం. నైట్ 7 వరకైతే అన్న వాళ్ళ ఇంటికైతే ఎళ్ళినాం. నేను, మా ఆయన, రమ్య, అట్లనే తిరుమలన్న, లడ్డు గూడా వచ్చిర్రు. అట్లనే హరీష్ అన్న గూడా వచ్చిండు. ఇగ అన్నకైతే బర్త్‌డే విషెస్ అయితే చెప్పినాం. మన హరీష్ అన్ననైతే వాళ్ళ షాప్‌లో నుండి ఒక స్పీకర్ గూడా పట్టుకొచ్చిండు. దాని సౌండ్ అయితే మామూలుగా వస్తలేదు. ఒకసారి మీరు గూడా చూసేయండి. ఆపలేని స్వేచ్ఛ ఉంది, అందినంత ఛాన్స్ ఉంది, అందుకోర పుత్ర రత్నమా నేస్తమా జీవితానికి. ఈ రోజు బర్త్‌డే జరుపుకుంటున్న మన శ్రీకాంత్ అన్నకి విష్ యూ ఏ వెరీ మచ్ హ్యాపీ బర్త్‌డే. హ్యాపీ బర్త్డే బా. హ్యాపీ బర్త్డే డాడీ. హ్యాపీ బర్త్డే డాడీ. ఇప్పుడు హరిశంకర గారు బొట్టు పెట్టబోతున్నారు. లడ్డు బొట్టు పెట్టాలి మా ఉప సర్పంచ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. హరీష్ అన్న ఈ స్పీకర్ తెచ్చి సడన్ గా పాటలు పెట్టే వరకు భలే అనిపించింది. ఒక పార్టీ వైబ్ వచ్చింది. ఈ స్పీకర్ ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. దావత్లు, పార్టీలు ఎక్కడైనా బయట వేసుకున్నా గానీ మంచిగా తీసుకెళ్లి మంచిగా సాంగ్స్ పెట్టుకొని ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. మీకు కావాలనుకుంటే అన్న నెంబర్ స్క్రీన్ మీద ఇస్తున్నా, కాంటాక్ట్ అవ్వండి. మేమందరం కలిసి అన్నతోనైతే కేక్ కట్ చేపించినాం. ఇట్లా అన్న బర్త్‌డే సెలబ్రేషన్స్ అయితే చేసినాం. ఇక అందరూ కేక్ పెట్టిర్రు. మేమైతే అన్నకు బర్త్‌డేకి ఒక డ్రెస్ కూడా తీసుకున్నాం. మా సెలబ్రేషన్స్ కంప్లీట్ అయ్యేలోపు ఇక వేరే అన్నయ్య వాళ్ళైతే వచ్చిర్రు. ఈ అన్నయ్య వాళ్ళైతే అన్నయ్యకు తమ్ముళ్ళు ఇట్లా ఫ్రెండ్స్ లాగా అన్నమాట. మాతో కూడా చాలా బాగుంటారు. ఈ అన్నయ్య వాళ్ళైతే అన్నయ్యతోని కేక్ కట్ చేపియడానికి అయితే వచ్చిర్రు. వాళ్ళు కూడా కేక్ అయితే కట్ చేపిచ్చిర్రు. ఇక వీళ్ళు కేక్ కట్ చేపిచ్చే లోపే అన్నయ్య వాళ్ళ విలేజ్ వాళ్ళు వచ్చిర్రు. ఇగో సాయి అన్నయ్య వాళ్ళే. ఈ అన్ననే మాకు పెళ్లి చేసిన పంతులు. ఈ అన్నయ్య వాళ్ళైతే శ్రీకాంత్ అన్నతోని కేక్ కట్ చేపియడానికి వచ్చిర్రు. కానీ ఇక్కడ కాదు, బయటికి తీసుకెళ్తాం, అక్కడనే సెలబ్రేషన్ చేసుకుందాం అని తీసుకెళ్లడానికి అయితే వచ్చిర్రు. మన రాజు బ్రోన్ అయితే మధ్యాహ్నం వచ్చి కేక్ కట్ చేపిచ్చి వెళ్ళిపోయిండట. ఈ మధ్య బాగా బిజీ అయిపోయిండు. వదిననైతే అన్నయ్యకు బర్త్‌డే గిఫ్ట్ గా గోల్డ్ రింగ్ అండ్ ఐఫోన్ 17 ప్రో గిఫ్ట్ అయితే ఇచ్చింది. నైట్ అయితే అన్నయ్యను బయటికి తీసుకెళ్లి మంచిగా కేక్ కట్ చేపిచ్చి బర్త్‌డే సెలబ్రేషన్స్ అయితే మస్తు జరిపిర్రు. అన్నయ్య బర్త్‌డే సెలబ్రేషన్స్ అయితే ఇట్లా జరిగినాయి అన్నమాట. మరి మీకు ఎట్లా అనిపించింది? మీరైతే అస్సలు లేట్ చేయకుండా మన వీడియోకి ఒక లైక్ కొట్టి అట్లనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి.